అనంతపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాయలసీమలో నీటి పరిస్థితి ఆందోళనకరంగా మారుతోందని అన్నారు. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో వర్షపాతం లోటు తీవ్రంగా ఉందని తెలిపారు. ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన పంటలు కూడా ఎండిపోతున్నాయని, దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. పశుగ్రాసం కొరత కూడా ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తుంగభద్ర నుంచి రావాల్సిన నీటిలో ఈ ఏడాది భారీగా తగ్గుదల ఉందని, హంద్రినీవా ద్వారా కూడా పూర్తి సామర్థ్యంతో నీటిని తీసుకురావడం లేదని ఆరోపించారు. శ్రీశైలంలో నీటి నిల్వలు ఉన్నప్పటికీ రాయలసీమకు తగినంత నీటిని తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమవుతోందని విమర్శించారు. హంద్రినీవా, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుల సామర్థ్యం మేరకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఉద్యాన పంటలు ఎండిపోకుండా రక్షక తడులు అందించాలని, పశుగ్రాసం కొరత రాకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. రాయలసీమను గాలికి వదిలేయకుండా శ్రీశైలం నుంచి మరింత నీటిని తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సంవత్సరం ఎలినో ప్రభావం పెద్ద ఎత్తున కూడా ఉంది. మామూలు ఎలినో కాదు, సూపర్ ఎలినో ప్రభావం కూడా. అందరూ ఆగస్టు కల్లా ఎలినో ప్రభావం తగ్గిపోతుంది, తర్వాత వర్షాలు వస్తాయని చెప్తే సైంటిస్టులు, శాస్త్రజ్ఞులు ఆగస్టే కాదు ఈ సంవత్సరం అంతా కూడా వర్షాలు వచ్చేది కూడా అవకాశం కూడా లేదు. అందుకోసమే సూపర్ ఎలినో ప్రభావం అనేది కూడా పడతా ఉంది అని చెప్తారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం అనేది కేవలం ఎలినో వస్తుందని ప్రచారం చేస్తున్నారు, కానీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రభుత్వ అధికారుల వరకు కూడా ప్రచారం చేస్తున్నారు, కానీ దానికి చర్యలు ఏం చేపట్టాలి, ముందస్తుగానే ఒక ప్రణాళిక రూపొందించుకొని ఎలా చేసే దాంట్లో పూర్తిగా కూడా వైఫల్యం చెందారు. వైఫల్యమే కాదు, నిర్లక్ష్యం కూడా వహించారని కూడా చెప్పక తప్పదు. దీని ప్రభావం అప్పుడే కూడా పెద్ద ఎత్తున కూడా పడింది. తాగునీటి సమస్య కూడా ఏర్పడింది. పశుగ్రాసము ఇప్పటికే, ఎందుకంటే గత ఖరీఫ్, రబీల్లో కూడా సరిగా పశుగ్రాసం అవన్నీ రాలేదు కాబట్టి, పంటలు పడలేదు కాబట్టి, అతివృష్టి అనావృష్టి వలన పశుగ్రాసం కూడా లేకోకుండా పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉన్నాయి. పెద్ద పెద్ద మోతుబరి యొక్క రైతుల యొక్క కళాల్లో కూడా గడ్డి వాములు లేకోకుండా పరిస్థితి ఏ గ్రామానికి పోయినా కూడా ఈ జిల్లాలో, ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా కనపడతా పరిస్థితి కూడా ఉంది. అప్పుడే మార్కెట్కి కూడా పెద్ద పెద్ద ఎద్దులు, గేదెలు, పాలిచ్చే గేదెలను కూడా ఈరోజు మార్కెట్కి వచ్చి సంతలో, ఎందుకంటే భవిష్యత్తులో ఇంకా తక్కువైతే కలేబరాలకు పంపించాల్సిన అవసరం వస్తుందేమో అని చెప్పేసి సంతలో ఇప్పటికే వచ్చినంత రాని అని చెప్పి అమ్ముకునే పరిస్థితి కూడా కనపడతా ఉంది కూడా. అయినా ప్రభుత్వంలో మాత్రం, ప్రభుత్వమే కాదు అధికారులు చీమ కుట్టినట్టు కూడా లేదు. మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లాకు అనేది కూడా, ఎందుకంటే భారతదేశంలోనే అతి తక్కువ వర్షపాతం ఉండేది రెండో జిల్లా అనంతపురం జిల్లా కూడా, అందరికీ తెలిసిన విషయమే. కానీ కొన్ని కరువులు అయితే మేము కూడా చూసాం, కానీ డొక్కల కరువు అటువంటిది మాత్రం ఊరికే విన్నాం కూడా, అంతే అప్పటికి లేము. కానీ ఈరోజు ఆ పరిస్థితి వస్తుందేమో అని చెప్పి భయంకరమైన పరిస్థితులు కూడా ఈరోజు కూడా అనుమానం ఉంది. అటువంటి పరిస్థితుల్లో కూడా చేయవలసిన పని చేయకోకుండా, మరీ ముఖ్యంగా ఎందుకంటే అనంతపురం జిల్లాలో సాగు అంటే తక్కువ వర్షపాతం, 45% కూడా తక్కువ వర్షపాతం ఇంతవరకు 3 నెలల్లో కూడా. ఆగస్టులో అయితే 61% కూడా తక్కువ ఉంది, కానీ యావరేజ్ తీసుకుంటే 45-47% కూడా తక్కువగా ఉంది. అలాగే సత్యసాయి జిల్లాలో కూడా 52-53% వర్షపాతం కూడా తక్కువగా ఉంది. ఇక్కడ కేవలం 55-54% మాత్రమే విత్తనాలు, ఏదో కందని, కొద్దిగా వేరుశనగ, పత్తి ఇటువంటివి మాత్రం వేశారు అనంతపురం జిల్లాలో. సత్యసాయి జిల్లాలో అయితే 45% మాత్రమే పంటలు కూడా వేసుకునే పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది. వేసుకున్న పంటలు కూడా కొన్ని అయితే వాడుక దిశకు వచ్చేసినాయి, కొన్ని అయితే పూర్తిగా కూడా ఎండిపోయినాయి దిశలు కూడా. మా కళ్ళకు కనపడినట్లు అందరికీ కూడా కనపడతా ఉంది. వేసుకునే వారు ఇప్పటికే ఖర్చు పెట్టుకున్నారు, దుక్కులు దున్నేదానికి, 2 తూర్లు గుంటకు పాయడానికి అటువంటి ఖర్చు పెట్టుకున్నారు కూడా. 2 జిల్లాల పరిస్థితి కూడా, ఉమ్మడి అనంతపురం జిల్లాలో పరిస్థితి ఈ పరిస్థితుల్లో కూడా ఉంది. కానీ ఇటువంటి పరిస్థితి గతంలో కూడా ఇటువంటి పరిస్థితి ఉన్నా కూడా, కానీ మనకి ఎందుకో కానీ కర్ణాటకలో పైదిక్కు వర్షాలు కురిసిన దానివల్ల ఆలస్యంగా కానీ తుంగభద్ర డ్యాంకు మామూలుగా మనకు వచ్చేసి 31 TMC అంటే ఈరోజు కొన్ని ప్రభావం వలన నీటి అనేది కూడా ఈ సిల్ట్ వలన, దానివల్ల 27-26 TMCలు వచ్చేది.
కానీ ఈ సంవత్సరం 16 టీఎంసీలు కూడా కేటాయించడం జరిగింది. ఇంకా కూడా ఈ రోజు కూడా తుంగభద్ర డ్యాంలో 95 టీఎంసీలు దాదాపుగా ఉన్నాయి కాబట్టి ఇంకా కూడా 5-6 టీఎంసీలు రావడానికి పూర్తిగా కూడా అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే 21-22 టీఎంసీలు మనకు వస్తాయి. ఒక 5-6 టీఎంసీలు మాత్రం మామూలుగా ప్రతి సంవత్సరం వచ్చేదానికంటే తక్కువగా వచ్చే పరిస్థితి తుంగభద్ర డ్యాంలో కూడా ఈరోజు కూడా ఉన్నాయి. తుంగభద్ర డ్యామ్ కంటే కూడా శ్రీశైలంలో కొంచెం ఆశాజనకంగా ఉన్నాయి. ఇప్పటికే దాదాపుగా కూడా 810 దాదాపుగా ఇప్పుడు వచ్చేసి ఇప్పటికే 175 టీఎంసీలు వరకు ఉండేదానివి ఈ రోజు కూడా 168 టీఎంసీలు కూడా శ్రీశైలం డ్యాంలో కూడా నిల్వ కూడా ఉన్నాయి. శ్రీశైలం డ్యామ్ అనేది మనకు అలాగే కోస్తా ప్రాంతానికి కూడా ఆయుపట్టు లాంటిది కూడా ఇద్దరికి కూడా సాగునీరు తాగునీరు అందించేది ఇదంతా కూడా ఈవెన్ తెలంగాణ వారికి కూడా. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ముఖ్యంగా ప్రభుత్వం అనేది ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు కానీ మంత్రివర్గం కానీ చర్చించి అన్ని ప్రాంతాలను సమదృష్టిలో తీసుకొని ఒక ప్రణాళిక రూపొందించుకునే దాని బదులు కేవలం మాటలకు మాత్రం పరిమితమైపోయి రాయలసీమను గాలికి వదిలేయడం జరిగింది. రాయలసీమకు మాటలు చెప్తా ఉన్నారు. ఇక్కడ ఉండే ప్రజానీకానికి కానీ ముఖ్యంగా రైతులకు రైతు కూలీలకు చెవులో పూలు పెట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాస్తవ పరిస్థితులు గమనించి ఏ రకంగా సాయం చేయాలి, ఏ రకంగా వీరిని ఆదుకోవాలి అనే దాంట్లో మాత్రం ఎక్కడ కానీ లేకుండా పరిస్థితి. దానికి తోడు మన జిల్లాలో ఉండే ఉమ్మడి జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులు మరీ ముఖ్యంగా 3 మంత్రులు కేశవ్ గారు కానీ అలాగే సత్యకుమార్ గారు కానీ సబిత గారు 3 మంత్రులు ఉన్నారు. ఎంపీలు వాళ్ళే, ఎమ్మెల్యేలు వాళ్ళే, వీళ్ళంతా ఉన్నా కూడా వాళ్ళు కేవలం ఇక్కడ మాత్రం ఎక్కడ కానీ కనీసం అసెంబ్లీ జరగడానికి ముందు కానీ లేకపోతే అసెంబ్లీ సమావేశంలో అయినా కూడా, ఎందుకంటే ముందుగానే హెచ్చరించడం కూడా జరిగింది అసెంబ్లీ సమావేశాల కంటే ముందుగానే. కానీ అసెంబ్లీ సమావేశంలో అయినా కూడా అందరూ కలిసి ప్రభుత్వం దగ్గరికి పోయి లేకపోతే ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఇరిగేషన్ మంత్రి దగ్గరికి పోయి వారితో సమావేశం అనేది కూడా పరిచి గతంలో మేమంతా కూడా చేసేవాళ్ళం. అట్లా ఏమైనా చేసి ఎలా ఆదుకోవాలని చెప్పేసి లేకుంటే డిమాండ్ కూడా ఈ ప్రజల తరఫున రైతుల తరఫున ఏమైనా చెప్తారంటే ఇంతవరకు ఎక్కడ కానీ జరగలేని పరిస్థితి. ఒక కాలువ శ్రీనివాసులు గారు మాత్రం ఈరోజు తుంగభద్ర డ్యాంలో కూడా ఇప్పటికే 16 టీఎంసీలు వస్తున్నాయి. హంద్రీ నీవా ద్వారా మనకు 4 టీఎంసీలు వచ్చేకి అవకాశాలు ఉన్నాయి. మొత్తం 20 టీఎంసీలు వస్తాయి కాబట్టి 6 తడి పంటలకు కూడా ఇమ్మని చెప్పి అడగడం కూడా జరిగింది తప్ప ఒక బాధ్యతగా అందరూ కలిసిపోయి మంత్రులతో సహా కలిసిపోయి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేదంటూ పూర్తిగా వైఫల్యం చెందినారు, నిర్లక్ష్యం కూడా వహించారు, బాధ్యత రాహిత్యం కూడా ఇదంతా కూడా. నేను అడుగుతున్నాను ఈరోజు వారందరినీ కూడా. ఈరోజు కేవలం వారు ఏదో ప్రభుత్వ అధికారులు అక్కడ చెప్పేవారు మాత్రం మీకు హంద్రీ నీవాలో 4 టీఎంసీలు తుంగభద్రలో 16 టీఎంసీలు వస్తాయంటే దాన్ని పట్టుకొని మాత్రం మీరు అడుగుతూ ఉన్నారు. కానీ కాలువ శ్రీనివాసులు గారు కూడా దీన్ని అయితే అడిగారు. కానీ ఈరోజు అడగాల్సింది అది కాదు. ఈరోజు చాలా స్పష్టంగా కూడా చెప్పాలి, రాయలసీమకు శ్రీశైలం నుంచి నీరు ఇవ్వకోకుండా ఈరోజు హంద్రీ నీవాకు 3,850 కోట్లు ఖర్చు పెట్టి 3,850 క్యూసిక్కులతో ప్రతిదినం నీరు తీసుకొస్తామని చెప్పిన వాళ్ళు ఈరోజు కూడా 10-12 రోజుల నుంచి కేవలం 2,800, 3,000 క్యూసిక్కులకు మాత్రమే ఎందుకు పరిమితమవుతున్నారు? అలాగే రాయలసీమ పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ దగ్గర కేవలం 7,000, 8,000 క్యూసిక్కులకు మాత్రమే ఎందుకు పరిమితమవుతున్నారు? రాయలసీమకు అనేది కూడా ఈ హంద్రీ నీవా ప్లస్ పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ అనేది కూడా ప్రాణం. ఈ రెండు దాలోనే ఈరోజు ఇక్కడ రైతాంగానికి కానీ రాయలసీమ అంతా కూడా అందించాల్సింది. అలా కాకుండా ఈరోజు దీనికి మాత్రం ఇంత తక్కువగా నీరు అందిస్తుంటే మరొక వైపు తెలంగాణ వారు కావచ్చు లేకుంటే అక్కడ కోస్తా వారు కావచ్చు, ఇక్కడ కరెంటు ఉత్పత్తి పేరిట 40-45 వేల క్యూసిక్కులు, అలాగే నాగార్జున సాగర్ కూడా మరొక 7,000-8,000 క్యూసిక్కులతో అంటే 50,000-52,000 క్యూసిక్కులతో ప్రతిరోజు కూడా అక్కడ కొట్టుకుంటూ పోతే శ్రీశైలంలో ఇప్పుడుకున్న 165 టీఎంసీలు కూడా రాబోయే 10-15 రోజుల్లో కూడా ఖాళీ అయ్యే ప్రమాదం ఏర్పడతా ఉంది అని చెప్పి హెచ్చరిస్తున్నాను. ఖాళీ అయ్యే ప్రమాదం ఏర్పడతా ఉంది. నేనేం కాదనడం లేదు, నాకు కృష్ణా డెల్టా కింద కానీ లేకపోతే నాగార్జున సాగర్ కింద రైతులు అని చెప్పి నేను చెప్పలేదు.
కానీ అక్కడ ఆ రోజు చాలా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. పోలవరం నుంచి పట్టుసీమ ద్వారా అక్కడ ప్రకాశం బ్యారేజ్కి కానీ కృష్ణా డెల్టాకి నీరుని తీసుకొని వచ్చేసి అక్కడ సేవ్ అయిన నీళ్ళని ఈరోజు రాయలసీమకు అందిస్తామని చెప్పడం జరిగింది. ఈ ప్రజాప్రతినిధులు ఈరోజు ఇప్పుడున్న మంత్రులు కేశవ్ గారు కానీ లేకపోతే ఇప్పుడుండే ఎమ్మెల్యేలు అందరూ కూడా మీరు కూడా చెప్పడం జరిగింది, మేము అక్కడ పట్టుసీమ ద్వారా మేము తీసుకొని వచ్చేసి నీటిని తీసుకొని వచ్చి ఆ నీటిని రాయలసీమ జిల్లాలకు అందిస్తామని చెప్పిన వాళ్ళు ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే పట్టుసీమ ద్వారా ఇప్పటికే గోదావరి నుంచి కూడా 27 టీఎంసీలు 21వ తేదీకి 27 టీఎంసీలు ఇట్ ఈజ్ ఆన్ రికార్డ్. 27 టీఎంసీలు మీరు ఇక్కడ డ్రా చేసుకోవడం జరిగింది. దానికి సమపాలంగా రాయలసీమ జిల్లాలకు అందించాల్సిన బాధ్యత, శ్రీశైలం ద్వారా అందించాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా? అట్లా పట్టుసీమ నుంచి తీసుకొస్తారు, ఇట్లా శ్రీశైలం నుంచి కూడా దినానికి కూడా 52 వేల క్యూసెక్కులు మీరు కొట్టుకొని పోతే రాయలసీమ వాసుల రైతాంగం పరిస్థితి ఏమి, ఇక్కడ ఉండే జీవాల యొక్క పరిస్థితి ఏమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు మనకు వచ్చింది ఏదో అధికారులతో మీరు మాత్రం మాట్లాడుకోకుండా, అధికారులతో ఇక్కడ నీళ్లు లేవు, నీళ్లు కన్నా మీరు వాడుకుంటే, రైతాంగం వాడుకుంటే మీ పైన చర్యలు తీసుకోబడును అని చెప్పి మీరు ప్రకటనలు ఇప్పిస్తున్నారే. పోలీస్ అధికారులతోనూ రెవెన్యూ అధికారులతో ప్రజలు ఇచ్చేసి రేయింబవులు కూడా మీ అందరు కూడా గస్తీ తిప్పిస్తున్నారే. మీకు మాత్రం బాధ్యత లేదా అని నేను అడుగుతా ఉన్నాను ఈ ప్రజాప్రతినిధులందరినీ కూడా. అసలు నీళ్ళు పశుగ్రాసం ఎట్లా చేయాలనుకుంటున్నారు? ఇదే కర్ణాటకలో మనకు వచ్చిన నీళ్ళ కంటే కూడా తక్కువ నీళ్ళు ఇచ్చినారు అక్కడ. కానీ అక్కడ 6 తొడ పంటలకు అని చెప్పి 90 రోజులు 100 రోజులు కూడా పంటలు వేసుకోమని చెప్పి అక్కడ పెడతా ఉంటే, అనంతపురం జిల్లాలో మాత్రం హెచ్ఎల్సి కింద పంటలు వేయద్దండి, హంద్రీ నీవాకు దగ్గర ఎక్కడ కానీ వాడుకోనికి లేదు, మేము ముందు జాగ్రత్తగా తాగునీటికి మాత్రమే తీసుకొని వస్తామంటాం. మనకు రావాల్సిన నీళ్లు లేకపోతే అవసరం ఉన్నప్పుడు ఎలా తెచ్చుకోవాలి, లేకపోతే అవసరం ఉన్నప్పుడు రాష్ట్రం అంతా కూడా ఎలా పంచుకోవాలి అని చెప్పేసి అనేక అవకాశాలు ఉన్నప్పుడు కూడా ఎలా చేసుకోవాలని చెప్పి ఆలోచన అనే ఇంకిత జ్ఞానం లేకోకుండా ఈరోజు మీరు చేసేది ప్రజాప్రతినిధులుగా చేస్తే మీ బాధ్యతేనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి రాయలసీమను హబ్బుగా, హార్టికల్చర్ హబ్బుగా చేస్తానంటాడు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు కూడా రాయలసీమ వాసివే. మీరు చెప్పిన మాటలే పట్టుసీమ ద్వారా అక్కడ ఇచ్చేసి ఇక్కడ శ్రీశైలం ద్వారా ఆదాయం నీళ్లు శ్రీశైలం ద్వారా రాయలసీమ జిల్లాలకు ఇస్తామని చెప్పారు. ఈరోజు నేను అడుగుతాను, మీరు హార్టికల్చర్ హబ్బు కథ మళ్ళీ భవిష్యత్తు కథ మాకు తెలియదు, కానీ ఈరోజు ప్రస్తుతం ఉన్న రాయలసీమలో ఉండే హార్టికల్చర్ పండ్ల తోటలు మాత్రం కనీసం కాపాడు స్వామి అని చెప్పి నేను అడుగుతాను. అసలు ఇంకా 2 నెలలు ఇదే కనుక కంటిన్యూ అయితే, వెదర్ అనేది కూడా కంటిన్యూ అయితే, చెట్లకు కూడా ట్రాక్టర్లలో నీటిని తోడాల్సిన అవసరం కూడా తోలుకొని పోయి తడులు అందించాల్సిన పరిస్థితి రాయలసీమలో దుస్థితి కూడా ఏర్పడతా ఉంది. అందుకోసం మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులు కావచ్చు, మంత్రులు కావచ్చు, మీరు ఇక్కడ మాత్రం మీరు ఏదో ఐఏబీ మీటింగ్ ఇక్కడ పెట్టుకుంటేనో లేకపోతే పత్రికా ప్రకటనలు ఇస్తానో లేకపోతే మీ అధికారులతో చెప్పిస్తే కాదు. ఈరోజు మీ అందరూ కూడా కలిసికట్టుగా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళండి. పట్టుసీమ ద్వారా మీరు అక్కడ తీసుకుంటున్నారు కాబట్టి మాకు కూడా ఈ నీళ్లు ఇక్కడ శ్రీశైలం ద్వారా మీకు సమపాలతో ఇవ్వండి అని చెప్పేసి గట్టిగా చెప్పండి, ఇప్పించుకొని రాండి. అప్పుడే ఈ రాయలసీమ ప్రజలను కూడా కాపాడగలగరు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. అంతేకాదు ఈరోజు నేను మళ్ళీ కూడా అడుగుతున్నాను, మీరు కన్నా ఇప్పటికే కూడా ఆందోళనలో కూడా ఉన్నారు. తర్వాత కేవలం కాలువ శ్రీనివాస గారికి నేను చెప్తా ఉన్నాను, ఏదో నీళ్ళు డిమాండ్ చేసే కాదు, ఈ అధికారులు ఏమీ చేయలేరు. ఈ జిల్లాలో ఉండే ఇరిగేషన్ అధికారుల యొక్క పరిధిలో లేనిది, లేకపోతే కలెక్టర్ గారి యొక్క పరిధిలో లేనిది ఈరోజు ముఖ్యమంత్రి గారి పరిధిలో ఉంది, మీ ప్రభుత్వం యొక్క పరిధిలో ఉంది. అక్కడే మాట్లాడండి గట్టిగా, కలిసికట్టుగా. మిగతా వాళ్ళు అతను ఓడేనా ప్రజాప్రతినిధి? మిగతా వాళ్ళు ప్రజాప్రతినిధులు కాదా? మిగతా వారికి బాధ్యత లేదా? మిగతా వారి కింద కూడా మిగతా వాళ్ళ కూడా హెచ్ఎల్సి నీళ్లు పారావు, ఉరకొండలో నీళ్ళు వస్తాయి, సింగనమల్లో నీళ్ళు వస్తాయి, తాడిపిత్రుల్లో నీళ్ళు వస్తాయి, నార్త్ కెనాల్ ద్వారా, సౌత్ కెనాల్ ద్వారా, జీబీసీ ద్వారా గుంటకల్లుకు నీళ్ళు వస్తాయి, ఉరవకొండకు వస్తాయి, రాప్తాడుకు వస్తాయి. వీళ్ళంతా ప్రజాప్రతినిధులు కాదా? ఇప్పటికే మీరు వేస్ట్ చేశారు. మీరు భయంకరంగా చెప్తున్నారు. ఈరోజు మేము గత సంవత్సరం మేమంతా కూడా హంద్రీ నీవా ద్వారా 52 టీఎంసీలు
28 టీఎంసీలో 29 టీఎంసీలో హెచ్ఎల్సీ ద్వారా తీసుకొచ్చినాం. ఇట్ ఈజ్ రికార్డ్. చరిత్ర లేదు, చరిత్ర సృష్టించామని చెప్పేసి పెద్ద పెద్ద పదాలు వాడుతూ ఉన్నాడు కేశవ్ గారు కానీ అందరు కానీ ఇక్కడ ఉండే మంత్రులంతా కూడా మా నోరు మూపించాలా అని చెప్పేసి. నేను వారిని అడుగుతా ఉన్నాను, 52 టీఎంసీలు మార్చి 28 వరకు మీరు తోడారే ఎక్కడున్నాయి? మీ నిర్వహణ లోపమా లేకుంటే కాలేదా? ఎక్కడున్నాయి చెప్పండి, ఏ చెరువులో ఉన్నాయి? మీరు అనంతపూర్కే మీరు తీసుకొచ్చామని చెప్తున్నారు. ఇది ఒక 28 టీఎంసీలు, హంద్రీనీవాలో 25 టీఎంసీలు ఎక్కడున్నాయి? మొత్తం దాదాపుగా కూడా 55 టీఎంసీలు ఓన్లీ అనంతపురం జిల్లాకి తీసుకొని వచ్చినామంటున్నారు. ఎక్కడున్నాయి చెప్పండి నాకు 56 టీఎంసీలు నిజంగా ఉంటే. ఈరోజు 3,850 కోట్ల రూపాయలు మేమంతా కూడా 3 నెలల 100 డేస్లో ఖర్చు పెట్టామని చెప్పినారు. 12 పంపులు ఈరోజు కూడా పనిచేయలేదు. 8దో మహా 9దో మీరే చెప్తున్నారు 3,000 అని. ఎందుకు ఈ క్లిష్ట పరిస్థితుల్లో? ఎందుకంటే ఒక దిక్కు నాగార్జున సార్ కరెంటు దాంట్లో డీటీ తోడుకోబోతున్నారు కాబట్టి వీలున్నంత మనము తోడుకోవాలి. కాబట్టి ఎందుకు హంద్రీనీవాకు 3,850 సామర్థ్యంతో ఈ రోజు వరకు కూడా ఎందుకు పంప్ చేయలేదు చెప్పండి. దీనికి ఆన్సర్ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ. అలాగే పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్కు 40,000 నుంచి 44,000 క్యూసిక్లు వదలొచ్చు. ఎందుకు 7,000 నుంచి 8,000 క్యూసిక్లు మాత్రమే అక్కడ వదులుతూ ఉన్నారు? ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే, మన రాష్ట్రంలోనే ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే మీరు మాట్లాడలేకపోతే ఈ ప్రాంతాన్ని గురించి ఎవరు మాట్లాడేది? అత్యంత కరువు సీమ ఇది, రాయలసీమ నుంచి. మీకు బాధ్యత లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కానీ వెంటనే ముఖ్యమంత్రి గారి తెలియజేసి నీటినంతా కూడా తీసుకొని రండి. నేను ముందస్తు చర్యలుగా నేను చెప్తా ఉన్నాను, కేవలం తాగునీరుకి కాదు, మీరు ఇక్కడ అనేది కూడా పంటలకి ఇవ్వండి. 6 తడి పంటలకి మేమేదో మళ్ళీ వరికి ఇమ్మని చెప్పి అడగలేదు, లేకపోతే లాంగ్ టర్మ్ క్రాప్స్కి ఇమ్మని చెప్పి అడగలేదు. కర్ణాటకలో ఇచ్చిన మాదిరి 6 తడి పంటలకి ఇచ్చేసి గడ్డి ఇవన్నీ కూడా వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి, రైతాంగం కూడా బయటపడుతుంది అని చెప్పి చెప్తున్నాం. ఎందుకంటే హెచ్ఎల్సి కింద నీకు హెచ్ఎల్ఎంఎస్సి కానీ లేకపోతే సౌత్ కెనాల్ కానీ నార్త్ కెనాల్ కానీ జీబీసీ కానీ కేవలం 1,00,000 ఎకరాలు, 1,00,000 ఎకరాలకు కూడా పోలేదు. 80,000 ఎకరాల కంటే ఎక్కువ లేదు ఆయకట్టు. 35,000 నుంచి 40,000 ఎకరాల వరకు కూడా హెచ్ఎల్ఎంసీ కింద, సౌత్ నార్త్ జీబీసీ కింద వచ్చేసి మళ్ళీ 35,000 అంటే 75,000 80,000 ఎకరాలు. కాబట్టి అన్ని దానిలకు కూడా 6 తడి పంటలకు ఇవ్వండి. హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా కూడా అక్కడ పట్టుసీమ నుంచి వస్తున్నా కదా దాన్ని వెంటనే తీసుకొని వచ్చేసి ఇక్కడ కూడా తీసుకొని వచ్చేసి మినిమం 25 టీఎంసీలు అయినా తీసుకొని రండి. 4 టీఎంసీలు కాదు మనకు వచ్చేది, 25 టీఎంసీ తీసుకొని రండి. తర్వాత నేను చెప్తున్నాను అందరూ కూడా, మీరు హార్టికల్చర్ హబ్ అంటారు, దాని కథ కాదు. ఉండిన చెట్లని, ఉండిన పండ్ల తోటలను కాపాడుకోవడానికి ఒక ప్రణాళిక ఇప్పటి నుంచి కూడా మీరు సిద్ధం చేసుకోండి. అవసరం వస్తే తడులు అందించడానికి ట్యాంకర్ల ద్వారా కూడా తడులు అంటించి ఈ సంవత్సరమైన చెట్లను కాపాడుకోవడానికి, తడులు ఇవ్వడానికి, అంటే ట్రాక్టర్ల ద్వారా ఇవన్నీ తోలుకోవడానికి ఈ ఎంజీఎన్ఆర్ అంటే ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏదో విబీజీ రామ్, దాని కింద అయినా కూడా ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందించుకొని ఇవ్వండి అని చెప్పేసి కూడా నేను అడుగుతాను. అలాగే ఎక్కడ కానీ ఎందుకంటే కట్టలు కట్టేది కూడా వరి ఇట్లా చేస్తే చిన్న కట్టలు కడతాయి, ఇప్పుడు అట్లా మిషనే కట్టలు కడుతుంది. అట్లా మిషన్ ఒక కట్ట 350 రూపాయల నుంచి 400, మహా అయితే 4 పశువులకు 2 జతలకు మాత్రమే దినానికి పశువులు అవుతాయి. అంటే దాన్ని చేయాలంటే 400 రూపాయలు ఖర్చు అవుతుంది రైతులు. కాబట్టి వాళ్ళందరికీ పశుగ్రాసం కావాలి. అందుకోసమే ముందస్తు చర్యలుగా ఎక్కడైనా కానీ ఎక్కువ బోర్లలో నీళ్లుండే దగ్గర వారికి పరిహారం ఏమైనా కానీ ఎకరాకి ఇంత ఇస్తామని చెప్పి తీసేసుకొని దాని కింద పశుగ్రాసాన్ని కూడా పెంచడానికి మీరు ఇప్పటికే ప్రణాళిక రూపొందించుకోండి అని చెప్పి ప్రభుత్వానికి నేను సలహా ఇస్తున్నాను. ఈ ప్రజల తరపున, రైతాంగము, రైతు కూలీల తరపున, ఈ జిల్లా తరపున మేమంతా కూడా సలహా ఇస్తున్నాం. ఇప్పటికే ఆలస్యమైంది, తీసుకోండి అని చెప్పి చెప్తున్నాం. వెంటనే కూడా నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. ఇవన్నీ కూడా తీసుకొని రావాలని చెప్పి కూడా నేను ఎడుతాను. తర్వాత అతి ముఖ్యమైనది కూడా, ఈరోజు వేసిన పంటలు ఎండిపోతున్నాయి, అట్లా నష్టం వచ్చింది. తర్వాత వేయని పంటలకు కూడా ఖర్చు పెట్టారు. కాబట్టి
వారికి ఏ విధంగా ఆదుకుంటారు? ఇన్సూరెన్స్ ఇచ్చి ఆదుకుంటారా? పూర్తి ఇన్సూరెన్స్ ఇచ్చి ఆదుకుంటారా? ఎందుకంటే వాతావరణ బీమానే కాబట్టి ఇవన్నీ. కాబట్టి వాతావరణం సహకరించలేదు కాబట్టి వేసిన పంటలు ఎండిపోయినాయి, వేయిన పంటలు కూడా అంతో ఇంతో ఖర్చు పెట్టుకున్నారు కాబట్టి పూర్తిగా నష్టపరిహారం ఇస్తారా, లేకపోతే ఇన్పుట్ సబ్సిడీ ఇస్తారా అనేది కూడా ముందుగానే చెప్పి వాళ్ళకు రైతులకు కూడా ఒక భరోసా ఇవ్వండి. రైతు కూలీలకు కూడా వలసలు పోకుండా ఎలా అయినా చేయండి. అలాగే రైతులు ఇప్పటికే 200 మంది, ఈ ప్రభుత్వం వచ్చినాక 200 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు రైతాంగం. వారికి పరిహారం ఇవ్వలేదు, వెంటనే వాళ్ళకి చెల్లించండి ఆ 200 మందికి అని చెప్పేసి. ఇవన్నీ కూడా నేను ప్రభుత్వకి ఇస్తున్నాను. అందుకోసమే కేవలం కాదు, ఉమ్మడిగా అందరూ కలిసిపోయి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ముఖ్యమంత్రి దగ్గర పోయేసి వెంటనే శ్రీశైలం నుంచి ఈ కరెంటు ఉత్పత్తి పేట అని చెప్పి స్టాప్ చేసి రాయలసీమకి ఆ కృష్ణా జలాలన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఏమన్నా